బ్రహ్మమానస పుత్రుడైనటువంటి అత్రి మహర్షి, కర్దమ ప్రజాపతి, దేవహూతిల తనైనటువంటి అనసూయామాత, వీళ్ళిద్దరికీ వివాహం జరిగింది. వీళ్ళ యొక్క తపఫలితంగా అపారమైనటువంటి తపస్సు చేశారు వీళ్ళిద్దరూ కూడా. ఎందుకు చేశారు? వాళ్ళ కోసం ఏమీ చేయలేదు. వాళ్ళు ఏ విధమైన కోరికలు లేనటువంటి నిష్కామ కర్మ చేసేటువంటి మహానుభావులు ఇద్దరు కూడా, పుణ్యదంపతులు. ఇంకా అంతను మించినటువంటి తపస్యాలు మనకు కనబడు. అంటే ఆ క్రమంలో ఉన్నటువంటి ఆ వశిష్ఠుడు, ఆ మరీచి, కద్దముడు, భృగు మహర్షి, పులస్యుడు ఇత్యాదిగా ఉండి ఈ నవబ్రహ్మలు అందరూ సమానులే. అందులో ఈ అత్రి మహర్షి, అనసూయ దంపతులు వాళ్ళు ఎందుకు తపస్సు చేశారు? పరతత్వాన్ని, ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి వీళ్ళకి సృష్టి స్థితులన్నింటికీ కూడా వీళ్ళు కూడా ఎవరికైతే జవాబుదారీగా ఉంటారో ఆ పరతత్వాన్ని మానవ కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం, సమస్త జీవుల్ని ఉద్ధరించడం కోసం, సాకారంగా రమ్మనమని కొలవడం కోసం తపస్సు చేశారు. ఆ తపో ఫలితంగా దత్తస్వామి అంటే మూల ప్రకృతి అయిన మూల పరతత్వము అత్రి అనసూయ దంపతులకి ఒకానొక మార్గశిర పూర్ణిమ నాడు కుమారుడిగా జన్మించడం జరిగింది. ఆ దత్తస్వామి పెరిగి పెద్దవాడైన తర్వాత సహ్యాద్రి పర్వతం మీద ఆయన నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడ ఆయన ఉంటూ ఉన్నాడు. అంటే ఆయన సహ్యాద్రి నివాసమే కానీ దేశమంతా తిరుగుతూ ఉంటాడు. నిత్యం ఆయనకు దినచర్య ఉంది. ఇక్కడ మనకు అది అప్రస్తుతం. అక్కడ ఉన్నటువంటి సహ్యాద్రి పర్వతం మీద ఉంటూ ఈ విశ్వం అంతా కూడా ఆయన పర్యటన చేస్తూ అన్ని నదులని, అన్ని దేశాలని, అందరు జీవుల్ని, అందరు మానవుల్ని అందరినీ కూడా ఆయన పునీతం చేస్తూ ఆయన తిరుగుతూ వస్తుంటారు. ధర్మం ఎక్కడ తప్పుతోంది అని చెప్పి ధర్మస్థాపన చేయడం కోసం అనేక మంది గురువుల్ని ఆయన ప్రేరేపించి పంపుతూ ఉంటారు. ఈ విధంగా దత్తస్వామి యొక్క కార్యకలాపాలు జరుగుతూ ఉండగా జంబాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు బ్రహ్మవరప్రసాది అయి వాడు ఆ వరగర్వంతో వాడు ఏం చేశాడు? అమరావతి మీద దండెత్తాడు. అమరావతి అంటే ఇప్పుడున్న అమరావతి కాదు, దేవేంద్రుడు యొక్క రాజధాని, స్వర్గలోకానికి రాజధాని అయినటువంటి అమరావతి మీద దండయాత్ర చేసి వీడు వరగర్వంతో బ్రహ్మగారి వరప్రభావంలో ఉన్నాడు కాబట్టి దేవతలు ఏం చేయలేకపోయారు వీళ్ళని. అందువల్ల వాళ్ళందరూ శక్తిహీనులు అయిపోయారు. వీడి యొక్క ఆ మాయాజాలానికి, ఆ శక్తికి వాళ్ళు, ఎందుకంటే బ్రహ్మవరం ఉంది అక్కడ, వాళ్ళు ఏమీ చేయలేక పారిపోయారు. ఇంకా వీడికి రాజ్యం సునాయాసంగా వచ్చేస్తుంది, స్వర్గలోకం. కాబట్టి స్వర్గానికి వాడు అధిపతి అయిపోయాడు. అందరినీ హింసించడం మొదలుపెట్టాడు. మునులని, ఋషుల్ని, దేవతల్ని, అందరినీ హింసిస్తున్నాడు. వాడికి రాక్షసుడు కదా, వాడి స్వభావం అంతా. ఏ దిక్కు తోచక ఈ దేవేంద్రుడు బృహస్పతికి మొరపెట్టుకున్నాడు. రాజగురు బృహస్పతి ఆయన మొరపెట్టుకున్నాడు, గురువర్య ఏమిటిది, మన ఇంత దారుణం ఇది, వాడు ఒక పరమ దుర్మార్గుడైన వాడి చేతిలో ఈ లోకాలు పడ్డాయి. దేవేంద్రుడు ముల్లోకాలకి పాలకుడు, ఒక్క స్వర్గానికే కాదు అన్ని లోకాలకి కూడా దేవేంద్రుడు పాలకుడు. దేవేంద్రుడు జాగ్రత్తగా మనం చూసుకుంటే ఆయన మన జాగ్రత్తగా చూసుకుంటాడు. ఎందుకంటే మనం యజ్ఞాగాదులు చేస్తారు కదా, ఇందులో హవనం వెళ్ళే సింహభాగం వెళ్ళే దేవేంద్రుడికి, తద్వారా దేవతలకి యజ్ఞాలు చేయడం. అందుకే దేవేంద్రుడు చల్లగా చూస్తేనే శుభ్రంగా సరైన వర్షాలు పడతాయి, అంతా సస్యశ్యామలంగా ఉంటుంది. మన సినిమాలో దేవేంద్రుడిని చాలా భయంకరంగా చూపిస్తారు, ఇవంతా తప్పు. దేవేంద్రుడిని సాక్షాత్ విష్ణు స్వరూపం. అసలు మన ఇంద్రియములన్నింటికి మనకు అధిపతి దేవేంద్రుడే. ఇంద్రియములకు అధిపతి దేవేంద్రుడు. మన ఇంద్రియులు సక్రమంగా పనిచేయండి. దేవేంద్రుని కనుక మనం ఇంద్ర రూపంలో మహావిష్ణువుని కనుక మనం కోరుకున్నట్లయితే మనందరికీ సక్కని బుద్ధి కలుగుతుంది, మన ఇంద్రియాలు సరిగ్గా పనిచేస్తాయి, లేకపోతే కాచిపెడిపోతాయి. కాబట్టి దేవేంద్రుడు ఈ లోకాలన్నీ రాక్షసుడి పాలైతే అందరూ కూడా రజోవృత్తిలో రాక్షస ప్రవృత్తి వచ్చేస్తుంది, అందరికీ సాత్విక ప్రవృత్తి పోతుంది. అందువల్ల అల్లకల్లోలం అయిపోతుంది. కాబట్టి దేవేంద్రుడు ఏం చేశాడు? బృహస్పతి నాయుడు, స్వామి ఏమిటి అన్యాయం,
ఎలా మరి వాడిని చంపేంత శక్తి మనకి లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? పోనీ మహావిష్ణువుని వేడుకుంటే బాగుంటుంది, ఆయన ఎక్కడున్నాడో తెలియదు అని అంటే అప్పుడు బృహస్పతి చెప్తాడు, ఆయన నువ్వు ఎక్కడికి పోక్కర్లేదు, ఆ మహావిష్ణువే అంటే శ్రీహరియే, పరతత్వం మూలతత్వమైనట్టు శ్రీహరియే దత్తాత్రేయ స్వామిగా ఆయన అవతరించి ఇప్పుడు సహ్యాద్రి పర్వతం మీద ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన శుశ్రూష చేసి ఆయన మెప్పించి ఆయన ఒప్పించు. ఆయన పూనుకున్నాడంటే జంబాసుడి వధ అయిపోతుంది అని చెప్తాడు. సరైన ఉత్సాహంగా వెళ్ళబోతూ ఉంటే అప్పుడు బృహస్పతి ఏం చేస్తాడంటే, ఆయన సామాన్యుడు కాదయ్యా, ఆయన ఏ రూపంలో ఉంటాడో తెలియదు, ఏం చేస్తూ ఉంటాడో తెలియదు, ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. బాలోన్మత్త పిశాచ వేషాయ అంటారు. ఏ రూపంలోనూ ఉంటాడు, ఉన్మత్తతో ఉంటాడు, లేకపోతే రాక్షస రూపంలో ఉంటాడు, భయంకరంగా ఉంటాడు, కాపాలికుడిలా ఉంటాడు, ఒక భయంకర నేపాళ మంత్రికుడిలా ఉంటాడు, లేకపోతే ఉత్తి బాలుడిలా ఉంటాడు, దిగంబరుడుగా ఉంటాడు, ఉన్మత్తుడు పిచ్చివాడిలా ఉంటాడు, ఎలా ఉంటాడో తెలియదు ఎవరికేను. అన్ని పరీక్షలు తట్టుకో, ఆయన ఎలా ఏ రూపంలో ఉన్నా అసహించుకోకు, రెట్టింపు ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో ఆయనకి సేవ చేయి అని ఆ ద్వారా తరించిన వాళ్ళు ఎవరో తెలియజేయడానికి సప్తసోదాన్ని 5-7 కథలు చెప్తాడు బృహస్పతి. చెప్పి నాయన ఈ ప్రకారం నడుచుకోమని చెప్తే దేవేంద్రుడు సహ్యాద్రి పర్వతం మీదకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దత్తస్వామి భయంకరమైన రూపంలో ఉంటాడు. నానా భీభత్సంగా, మామూలుగా ఉండదు వ్యవహారం. గత భాగంలోనే కార్తవీర్యార్జుని గురించి చెప్పానే ఆ విధంగా ఉంటాడు. సరే యథాప్రకారం ఈయన అడగడం, నేను నీకేం చేయగానే సాయం నువ్వు ఏదో పొరపాటు వచ్చో పొమ్మని చెప్పి అనడం. సరే కాదని చెప్పేసి ఆయన తన గురువుగారు చెప్పినట్టే బృహస్పతి చెప్పినట్లుగానే అత్యంత శ్రద్ధతో సేవ చేస్తూ ఉంటే అప్పుడు దత్తస్వామి ప్రత్యక్షమై, నాయన ఎందుకే దేవేంద్ర ఏం చేయాలి నీకు అని అడుగుతాడు. స్వామి ఏం లేదు, జంబాసుడు అనేటువంటి రాక్షసుడు వచ్చి మమ్మల్ని హింసిస్తున్నాడు, రాజ్యాన్ని అపహరించాడు, స్వర్గం పోయింది, తద్వారా మునులు ఋషులు అందరూ కూడా ఆమె ఇక్కట్లు పాలు అవుతున్నారు, ప్రజానీకంతా అల్లకల్లోలం అయిపోతుంది, అన్ని లోకాలు అల్లకల్లోలం అయిపోతున్నాయి రాక్షస పాలనతో, కాబట్టి మీరు దీన్ని వాడిని సంహరించాలి అంటాడు. అంటే దత్తాస్వామి అంటాడు, నాయన ఇప్పుడు సంహారకాండ నా చేతుల్లో లేదు, నేను చేయను, ఇప్పుడు ఆయుధాలు ఉన్నాయి, కానీ నా పద్ధతి ఏమిటంటే గురుస్వరూపాన్ని ఇప్పుడు నేను బోధ చేసి మాత్రమే దుర్గుణాలు మారుస్తాను, కానీ సంహరించడం అనేటువంటిది నా నియమానికి విరుద్ధం. ఈ రూపంలో నేను శ్రీ మహావిష్ణువుగా ఉన్నాడు వేరు, కానీ ఇప్పుడు దత్తుడిగా ఉన్నాను, నువ్వు నా దత్తుడి శరణవేడు, శ్రీ మహావిష్ణువుని కాదు. అయితే ఎలా స్వామి, మరి నువ్వు కూడా అలా అంటే, స్వామి మీరు కూడా అలా అనేస్తే నా వరిస్తే ఏంటి దేవేంద్రుడు, నా దేవలోకం ఏమైపోతుంది, అల్లోకాలు ముల్లోకాలు ఏమైపోతాయి. బృహస్పతుల వారు చాలా ఖచ్చితంగా చెప్పారు, మిమ్మల్ని పట్టుకున్నట్లయితే మీ ద్వారానే సంహారం జరుగుతుంది, కాబట్టి ఏదో విధంగా ఉపాయం చేసి మీరు ఆ రాక్షసుని సంహరించి మా రాజ్యాన్ని మాకు ఇప్పించాలి అని వేడుకుంటే, దానికి నేను ఏం చేస్తారంటే, అయితే ఒక పని చేయి, నువ్వు వెళ్ళి ఆ జంబాసుని యుద్ధానికి రమ్మను, వాడు ఏదో విధంగా నా దగ్గర తీసుకురా, మిగతా నేను చూసుకుంటానంట. సరే అని చెప్పేసి దేవేంద్రుడు మళ్ళీ అమరావతి అంటే తన రాజ్యానికి వెళ్ళి అక్కడ ఓ వీరంగా వాడతాడు. నీ చేతనైతే రా, ఇప్పుడు రా, యుద్ధాన్ని ఈ సంగతి తేల్చేస్తానని చెప్పేసి బీరాలు పలుకుతాడు. అది విని రెచ్చిపోయినట్టు జంబాసురుడు, వీడికి బుద్ధి రాలేదు దేవేంద్రుడికి, ఈసారికి వీడి ఇటువేళ వదలకూడదు అని చెప్పేసి వెంటపడతాడు. వీడు యుద్ధం చేయడం మనిషి మొత్తం దేవతలు పారిపోవడం మొదలుపెడతారు. వాళ్ళేమో రాక్షసులు తరువుకుంటూ వస్తుంటారు. ఎక్కడికి వచ్చారు? తిన్నగా సహ్యాద్రి దత్తస్వామి దగ్గరికి వచ్చాడు. అక్కడ ఇలా ఉన్నాడు, ఒక ఋషి వేషంలో ఉన్నాడు. ఆ పక్కన ఒక వృద్ధుడైన ఋషిగా ఉన్నాడు. ఆ పక్కన అపురూపమైన సౌందర్యంతో ఉన్నటువంటి ఒక మునిపత్ని ఉంది. ఆవిడెవరు? అనగామాత, మహాలక్ష్మి. ఎప్పుడైతే అపారమైన సౌందర్యరాశి అయినటువంటి అమ్మవారిని చూశారో వీళ్ళు వచ్చిన పని మర్చిపోయారు. మనం యుద్ధానికి వచ్చామో దేవతల మీదకి అనేటువంటి విషయం మర్చిపోయి ఆ ఋషిని పక్కకి అడ్డుకోబోతూ ఉంటే దత్తాత్రేయ స్వామి చేతితో గెట్టేసి పక్కకు పడేసి ఆవిడ అమాంతం ఎత్తుకున్నారు. తీసేసుకొని ఎక్కడ పారిపోతుందో అని ఇంక పారిపోనివ్వకుండా తీసుకెళ్ళి ఆ జంబాసుడు ఏం చేశాడు, తన నెత్తి మీద పెట్టుకున్నాడు తీసుకొని. అంటే నెత్తి పెట్టి పారిపోయి తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటాడు. ఎప్పుడైతే లక్ష్మి నెత్తికెక్కిందో
వాడికి ఉన్నటువంటి సమస్త శక్తుల్ని ఆవిడ ఆకర్షించి లాగేసింది. ఎందుకంటే లక్ష్మి కొన్ని స్థానాల్లో ఉంటే ఆ స్థానాన్ని బట్టి ఆ ఫలితం వస్తుంది. ముఖంలో ఉందనుకోండి, అపురూపమైన తేజస్సు వస్తుంది. అన్ని విభూతులు అంటే అన్ని ఐశ్వర్యాలు దొరుకుతాయి. నాలుకలో ఉందని వాక్కు, జిహలో ఉందనుకోండి అపారమైన పాండిత్యం వస్తుంది. కంఠంలో ఉందనుకోండి అనేకమైన ఆభరణాలు పెట్టుకుంటాడు. త్వరలో ఉందనుకోండి వివాహం అవుతుంది. అదే మర్మస్థానంలో ఉందనుకోండి లక్ష్మి సంతానం వస్తుంది. పాదాల మీద ఉందనుకోండి భూసంపద వస్తుంది. అన్నీ బాగానే ఉన్నాయి. నెత్తి మీదకి వెళ్ళింది అనుకోండి మొత్తం ఊడ్చుకుపోతాయి, శక్తిహీనుడైపోతాడు. అందుకే మనం ఎవరైనా సరే బాగా ఐశ్వర్య గర్వంతో ఎవడన్నా మిడిచిపడుతుంటే వీడికి ఐశ్వర్య మదం ఎక్కిందండి, వీడికి కళ్ళు నెత్తికి ఎక్కాయి అంటాం. అంటే దాని అర్థం ఏంటి? ఐశ్వర్యం తలకెక్కింది, ఆ పొగరు అంటే లక్ష్మి నెత్తి మీదకి ఎక్కింది, పతనం మొదలైంది అర్థం. అందుకే ఎంత ఐశ్వర్యం ఒదుగొన్నవాడే ఎప్పుడూ లక్ష్మీ ప్రసన్నంతో ఉంటాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇది. ఎప్పుడైతే లక్ష్మి జంబాసురుడి యొక్క సమస్త శక్తులు కూడా ఆకర్షించేసిందో అప్పుడు దత్తస్వామి చెప్తాడు దేవేంద్రుడితో దేవతలతో, వాళ్ళ శక్తిహీనులు అయిపోయారా, వాళ్ళని వధించండి అంటాడు. వెంటనే దేవతలు ఒక్కసారిగా దూసుకొచ్చి అక్కడ మొత్తం రాష్ట్రాలందరినీ కూడా సంహరించేస్తారు జంబాసుడితో సహా. ఎవరైనా చేయలేకపోతారు, శక్తిహీనులు అయిపోయారు. ఈ విధంగా దేవేంద్రుడు తిరిగి తన రాజ్యాన్ని సంపాదించుకున్నాడయ్యా. దాని మూల కారణం ఎవరు అంటే అమ్మవారే, అనఘామాతయే. ఆవిడే తమ యొక్క ఆకర్షణ శక్తితోటి వాడి యొక్క సమస్త శక్తులు కూడా లాగేసి బలహీనుడి చేసి తద్వారా జంబాసుని యొక్క వధ పూర్తి చేయించి దేవేంద్రుడికి తిరిగి పదవి ఇప్పించిందయ్యా. అప్పుడు దేవేంద్రుడు అనఘాష్టమి వ్రతాన్ని చేసుకున్నాడు, అమ్మవారిని కొలుచుకుంటూ అనఘా వ్రతాన్ని చేసుకున్నాడు. ఈ విధంగా ఎవరైతే దత్తస్వామికి సర్వశరణాగతి చేస్తూ అమ్మవారిని కొలుస్తారో, అయ్యవారిని కొలుస్తారో, ఎవరైతే అనఘాష్టమి మార్గశిర బహుళ అష్టమి నాడు అనఘాష్టమి వ్రతం చేసుకుంటారో వాళ్ళకి అన్ని విధాలైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి, సమస్త ఐశ్వర్యములు సమకూరుతాయి, వాళ్ళ మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు, మంచి తేజోవంతులవుతారు, వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది, అన్ని విధాలా కూడా వాళ్ళ కోరికలను సమస్తమైనటువంటి ఇష్టకామ్యాలన్నీ తీర్చేస్తుంది అనఘామాత. కాబట్టి ఈ వ్రతం చెయ్యాలయ్యా, ఇది కథ అని చెప్తాడు. ఈ విధంగా 2వ అధ్యాయం పూర్తవుతుంది.